పడాల మరి నిర్మించేటువంటి బంధువులను అరెస్ట్ చేసి వారిని సైలెన్స్ చేసేటువంటి ఒక ధోరణి కూడా మనకు కనపడుతుంది. అదే సమయంలో సంఘ పరివార శక్తులు అవి మాత్రం చాలా స్కాట్ ఫ్రీగా ఎవరు కూడా వారిని పట్టించుకోకుండా వదిలివేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ గవర్నమెంట్లు వాళ్ళ ఒక నియంత్రితమైనటువంటి మతపరమైనటువంటి పరిపాలనని ఈ దేశం మీద రుద్దుతూ ఉన్నాయి. The union government is taking steps that is the union realizes that one nation, one uniform is an affront of the state's powers which are entrusted with the duty of ensuring law and order. కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ దేశ సమైక్య నిర్మాణాన్ని నాశనం చేసేందుకు అనేక రకాల చర్యలు తీసుకుంటా ఉంది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది ఒక దేశం ఒక యూనిఫామ్ అనేది రాష్ట్రాల మీద దాడి లాంటిది అనేది మనం గుర్తుంచుకోవాలి. అంతేకాదు రాష్ట్రాలకు ఇచ్చినటువంటి లాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిని ఎంట్రస్ట్ చేసే దాని మీద కూడా ఇది ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగించేదిగా దాడి చేసేదిగా ఉంది అనేది కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ ఊరు వాలంటీర్స్ డివైఎఫ్ఐ కామ్రేడ్స్ ఏ ఊరు? ఎదిలాపురం. ఎంతమంది వచ్చారు ఎదిలాపురం నుంచి? 70 మంది. దరదడ 3 వాలంటీర్స్ ఎంతమంది వచ్చారు డివైఎఫ్ఐ కామ్రేడ్స్? 30 మంది వాలంటీర్స్ వచ్చారు. గుడ్. నేను చెప్తారా, నేను మాట్లాడతారా నాతోని? చెప్పండి, అడగండి, చెప్తారు. ఈ రోజంతా మా పేర్లు. ఈసారి గ్రామ పంచాయతీ గట్టి కంటెస్ట్ చేస్తున్నారా? పోరీ నడుస్తుంది. నేను మాట్లాడతారా? చెప్పండి, అడిగితే చెప్తాం. వాటిని కూడా వాటిలో ఎంటర్ అయ్యేటప్పుడు కూడా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని రాష్ట్రాలకు సంప్రదించకుండానే వాటి మీద చట్టాలు చేస్తున్నారు. Politically misused will call asset registrations that have been enacted by the state legislature. Not just in Kerala, in all non-BJP run states, such efforts are being made. Such efforts want the supremacy of state legislatures being not just our federal structure, but even our democracy too. గవర్నమెంట్ రూపంలో ముఖ్యంగా యూనివర్సిటీ శాస్త్రం అనే పేరిట మొత్తం ఉన్నత విద్య మీద ఆధిపత్యాన్ని సంపాదించేందుకోసం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు గవర్నర్లని రాజకీయ ఏజెంట్లుగా యూజ్ చేసుకొని వాళ్ళందరినీ కూడా చట్టసభల కంటే కూడా ఉన్నతంగా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అది ఒక్క కేరళలోనే కాదు, అంతే బీజేపీ
పాలిత ప్రాంతాల్లో కాకుండా మిగతా బీజేపీ ప్రభుత్వాలు లేని అన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా వాటి సామర్థ్యాన్ని బలహీనపరిచేందు కోసం, అలాగే సమాఖ్య విధానం ఏదైందో దాన్ని సమాఖ్య వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కోసం, ప్రజాస్వామ్యాన్ని దెబ్బకొట్టేందుకు కోసం ఈ గవర్నర్ల వ్యవస్థని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది. Neoliberal policies are being implemented within the small scheme created by government and authoritarian interventions. As a result, corporates are becoming richer and the people are becoming poorer. Inequality has gone up astronomically. Unemployment is at a record high. The achievements of our nation are sought to be under. మతోన్మాదం, అట్లాగే ఈ మతోన్మాద రాజకీయాల ముసుగు లోపల ఇంకొక వైపు నూతన ఆర్థిక విధానాలు, అట్లాగే నయా సరళీకృత ఆర్థిక విధానాలను కూడా మన ప్రజానికం మీద కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్నది. దీని ఫలితంగా కార్పొరేట్లు మరింత ధనికులైపోతున్నారు, పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు. పేదలకి ధనికులకి మధ్య కూడా అంతరం విపరీతంగా పెరిగిపోతున్నది. నిరుద్యోగం ఇంతకు ముందెన్నడూ ఊహించినంత పైకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఇప్పటిదాకా దేశం ఏదైతే సాధించిందో ఆ సాధించిన ఘనతలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నాయి. Public sector enterprises, which are the wealth of the nation, are being sold off. In the last budget alone, rupees 65,000 crore was sought to be raised through the sale. The government, which says that they do not have money to provide relief to the ordinary people, have written off loans of corporates to the tune of rupees 11 lakh crores. We need to remember that this amount would have sufficient to ensure food security in the nation. మన ఆస్తి ఏంటి? మన ఆస్తి ప్రభుత్వ రంగ సంస్థలు. కానీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా ఈ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నది. ఇప్పుడు తాజాగా 65,000 కోట్ల రూపాయలని వీటిని అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నది. అంతేకాదు అసలు ఈ అమ్మకాలు ఎందుకు జరుపుతున్నది అని అంటే పేద ప్రజల కోసం తమ దగ్గర డబ్బులు లేవని చెప్తోంది. వాస్తవానికి 11 లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకి ఇది రాయితీలు ఇచ్చింది. వాస్తవానికి ఈ డబ్బుల్నే మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజానికం అందరికీ కూడా ఆకలిని తీర్చేందుకు అవకాశం లభిస్తుంది. Okay. It needs to be noted that it was under pressure from the left. A scheme for rural employment, the MGNREGS, was prepared during UPA 1. As you know, the left was supporting it on the basis of a common minimum program. It was envisaged as a scheme that would aid the rural population, especially our agricultural workers in the distress. But allocation for the same and workplace under it are repeatedly being cut down. మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే ఈ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో అది వామపక్షాల మద్దతుతో ఉన్న యూపీఏ ప్రభుత్వం అప్పుడు వామపక్షాల ఒత్తిడితోనే దాన్ని తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజానికానికి 100 రోజుల పనిని అది గ్యారంటీ చేసింది. అలాంటి పథకం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. రోజు రోజుకి ఆ పథకాన్ని దానికి కేటాయించే డబ్బుల్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తున్నది.
అలాగే పనిదినాలను కూడా కోత కోస్తూ వస్తున్నది. When the NDA government came to power in 2014, 4,21,000 posts were lying vacant in the central services. Now it has gone up to 10 lakh. Despite that, over the last 8 years, only 0.33% of the applicants have got posting. 3,03,000 vacancies are left unfilled in Indian Railways. In the armed forces, 1,25,000 posts, and in the defense services, 2 lakh civil posts are lying vacant. Yet the Octopus scheme with temporary appointments is being implemented. This is in a country in which 42% of the youth between ages 20 and 24 are unemployed. 2014లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 4,21,000 వేకెంట్ పోస్టులు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటివి. అవి ఇప్పుడు 10 లక్షలకు చేరినాయి. ఇవన్నీ 8 ఏళ్లలోనే ఈ ఖాళీలు ఇట్లా పెరుగుతూ పోయినాయి. అయితే ఇప్పటి వరకు 100కి 0.33% పోస్టులు మాత్రమే, అప్లికేషన్స్ మాత్రమే పరిశీలించబడ్డాయి, వాటిని మాత్రమే పోస్ట్ అయ్యాయి. 3.303 లక్షల వేకెన్సీ అంటే 3,03,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి available. In 2016-17, there were 11,29,000 employees in central PSUs. In 2021, it has come down to 8,61,000. In 5 years, there has been a reduction of 2,68,000 employees. మన భారతదేశంలో ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితికి సంబంధించి సర్వే చేసే ఒక సంస్థ ఉంది. దాన్ని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని అంటారు. ఆ సెంటర్ ఫర్ ఇండియన్ మానిటరింగ్ ఎకానమీ సంబంధించి వాళ్ళు వేసిన అంచనాల ప్రకారం చూసుకుంటే సర్వీస్ సెక్టార్ అంటే సేవా రంగం, ఐటీ, బ్యాంకింగ్ ఇట్లా ఏవైతే అనుకుంటామో వీటిలో 80 లక్షల ఉద్యోగాలు కోతపడ్డాయి. ఇంకోవైపు 90 కోట్ల జనాభా, మన భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే అందులో 90 కోట్లు పనిచేయదగ్గ జనాభా ఉంది. కానీ ఆ 90 కోట్లలో 61% మంది ఈరోజు ఉద్యోగాల వేటలు మానేశారు. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు. అంతేకాదు 2016-2017లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపుగా 11,29,000 ఉద్యోగాలుంటే 2021 నాటికి ఈ 5 ఏళ్లలో 8,61,000 కుదించబడ్డాయి. అంటే 2,68,000 ఉద్యోగాలు కోత విధించబడ్డాయి. ఒకవైపు ఈ కోత నడుస్తుంది, వాటిల్లో నింపడం మాత్రం జరగడం లేదు. In 2017-18, 19.2% workers in the country were employed in the organized sector. That has fallen to 17.8% in 2019-20. People are being forced out from the organized sectors into the unorganized sectors. Now, 82% of India's workers are employed without adequate job security or benefits. The rights of workers, farmers, and agricultural workers are being further curtailed. Through the labor codes, job security and workers' rights are being done away with. Workers won't be able to unionize, and unions won't be able to take up workers' issues. 2017-2018 లోపల ఆర్గనైజ్ సెక్టార్ అంటే సంఘటిత రంగం, ఎక్కడైతే ఒకే దగ్గర కొన్ని వందల మంది పనిచేస్తారో అట్లాంటి ప్రాంతంలో 19.2% వర్కర్లు అంటే కార్మికులు అందులో చేర్చుకోబడితే 2019-20 నాటికి అది 17.8% పడిపోయింది. అంటే దాదాపుగా 3% మేర మొత్తం సంఘటిత రంగంలో ఉద్యోగాలు కుదించబడ్డాయి. ఇంకోవైపు వీళ్ళందరూ ఏమయ్యారు? మరి ఈ సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారు? వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగంలోకి, పీస్ రేట్ వర్క్ ఉండే దాంట్లోకి నెట్టివేయబడ్డారు. అంతేకాదు 82% భారతదేశంలో ఉన్న 82% మంది ఏదైతే ఉన్నారో వర్కర్లు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరికీ కూడా సామాజిక సంబంధించి కనీస రక్షణలు లేకుండా, అంటే ఈఎస్ఐ పిఎఫ్ లాంటి సామాజిక రక్షణలు లేకుండా 82% మంది వర్కర్లు ఉన్నారు. ఈ ఒక వైపు ఉంటే ఇంకోవైపు సంఘటితంగా బేరమాడే శక్తిని దెబ్బతీసేందుకోసం వర్కర్లని, కార్మికులని, అట్లే రైతులు, వ్యవసాయ కార్మికుల హక్కుల మీద విపరీతమైన దాడులు చేస్తున్నది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు సంబంధించిన ఉద్యోగ భద్రతను హరించవేస్తున్నది. అంతేకాదు కార్మికులందరూ కూడా యూనియన్లు పెట్టుకోవాలన్నా, వాళ్ళు కనీసం యూనియన్ ఏర్పాటు చేసుకునే ఆలోచన చేయాలన్నా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. Farm laws were introduced so that production, procurement and distribution of agricultural produce could be handed over to the corporates. Though the farmers' struggle, spearheaded by organizations like the All India Kisan Sabha and supported by organizations such as All India Agriculture Workers Union, forced the central government to repeal the farm laws, efforts are on to introduce them in other forms. వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని, పంపిణీని, అట్లాగే సేకరణని, ఈ 3 రంగాల్ని కూడా కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకోసం 3 చట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆల్ ఇండియా కిసాన్ సభ, అలాగే మన ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మిగతా రైతు సంఘాలన్నింటినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చింది. అనేక పోరాటాలు నిర్వహించింది. దాని ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. Agricultural workers and farmers are the backbone of this country. Ours is a country in which around 50% of the population is dependent on agriculture for their livelihoods. Yet, we see that the perils of those who are working in this sector are increasing day by day. To get a real sense of the desperation that our agricultural sector is experiencing, it would suffice to look simply at the number of those who have abandoned agriculture and those who have committed suicide over the years as agriculture became unviable. మనం ఏమనుకుంటున్నాం, మోడీ ఆ 3 చట్టాలని వెనక్కి తీసుకున్నాడు అనుకుంటున్నాం. కానీ ఇతర రూపాల్లో ఆ చట్టాలని తీసుకొచ్చేందుకోసం మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశం లోపల 50% మంది ప్రజానికం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటున్నారు. కానీ ఈ వ్యవసాయ రంగాన్ని నానాటికి సంక్షోభంలో నెట్టేసేందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దోహదం చేస్తున్నాయి. అంతేకాదు ఈ మొత్తం వ్యవసాయ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిత్యం ఆత్మహత్యలు పురికొల్పే విధంగా, అంటే ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆ విధానాలు రూపకల్పన చేయబడుతున్నాయి. Within 25 years since India took the devious turn to neoliberal reforms in 1991, more than 15 million main cultivators had left agriculture. If that is the case of proper farmers themselves, then it surely is possible to fathom the plight of our agricultural workers. Over 4 lakh farmers have committed suicide since 1995 at the rate of 1 every half an hour. According to statistics available since 2015, around 16,000 farmers are putting an end to their lives every day. These figures are enough to point to the absolute misery of farmers and agricultural workers in our country. These suicides undoubtedly show the stark reality that agriculture in India is in absolute doldrums. 1991 నుంచి మన భారతదేశంలో ఈ నూతన ఆర్థిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలు అమలవుతూ వస్తున్నాయి. ఈ విధానాలు అమలవుతున్నప్పటి నుంచి దాదాపుగా 1.5 కోటి మంది ఎవరైతే భూమి కలిగి ఉన్నారో, ప్రధాన రైతులుగా ఉన్నారో వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టేశారు. భూమి ఉన్న వాళ్ళే వ్యవసాయాన్ని వదిలిపెడితే వ్యవసాయ కార్మికుల సంగతి ఏంటి? ఈ పరిస్థితి చాలా దిగ్భ్రాంతి కలిగిస్తూ ఉంది. మనం ఒక లెక్కలు చూసుకున్నప్పుడు 1995లో 95 నుంచి 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అది 2015 నాటికి రెట్టింపు అయింది. అంతేకాదు ప్రతిరోజు
ప్రతిరోజు ఒక లెక్క తీసినప్పుడు ప్రతిరోజు 16,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. ఇవన్నీ చూస్తే మన భారతదేశంలో వ్యవసాయ రంగం ఎంతటి దీన స్థితిలో ఉందో అర్థమవుతున్నది. In 1991, if it was the Congress government that initiated neoliberal reforms, the BJP-led governments since then have been implementing such policies with greater vigor. Now, we have a union government with capitalist, communal and authoritarian characters. The current BJP-led NDA government is wreaking havoc in the lives of our farmers. Budgetary allocation for agriculture has been cut down year after year. It has come down from 5% in 2019-20 to 3.4% in 2022-23. Even in budgets that have been celebrated as farmer friendly, the reality was that there was a massive cut in the funds allotted for agriculture. 1991లో ఈ విధానాలను తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోయిన తర్వాత బీజేపీ దాన్ని అట్లాగే కొనసాగించింది. అయితే కాంగ్రెస్ బీజేపీ కొనసాగిస్తున్నాయి, నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే మతోన్మాదాన్ని అది ఇంకా అదనంగా తెచ్చిపెట్టుకుంది. అది మతోన్మాదాన్ని అట్లే పెట్టుబడిదారులు మొత్తం దాంట్లో గుమిగూడు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మొత్తం ఈ విధానాలని రైతాంగం మీద దాడి చేస్తున్నారు. ఈ రైతాంగం సంబంధించిన పరిస్థితి చూస్తే ముఖ్యంగా రైతులకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని చూసినప్పుడు 2019-2020లో 5%కి పడిపోతే 2022-23 నాటికి మొత్తం బడ్జెట్లో 3.4%కి పడిపోయింది. అంటే 5% మొత్తం బడ్జెట్లో 5% నుంచి 3.4%కి కోత విధించింది. ఒకవైపు నేను రైతులకు ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నేను చెప్పుకుంటానే, ఇంకోవైపు ఇది రైతుల బడ్జెట్ మీద వాళ్ళ హక్కుల మీద దాడి చేసే ప్రభుత్వంగా ఉంటున్నది. Now let us come to PM Kisan scheme. According to the Ministry of Agriculture's own data, the number of beneficiaries of the scheme has come down from 11,84 lakhs during its first installment in February 2019 to 3,87 lakh in its 11th installment in May-June 2022. That is, there has been a 67% drop in the PM Kisan scheme's beneficiaries in 3 years. In Telangana itself, the number of beneficiaries has come down from 39,10,000 in 2019 to 24,32,000 in 2022. These figures clearly depict that the PM Kisan scheme was just an eyewash in the run-up to the 2019 general elections. మనం ఇప్పుడు పిఎం కిసాన్ అనే ఒక ప్రతిష్టాత్మక పథకాన్ని చూద్దాం. ప్రధానమంత్రి తన పెట్ ప్రాజెక్ట్ అంటే తన బిడ్డలాగా దాన్ని మొత్తం ప్రచారం చేశాడు. రైతాంగానికి ఇది ఒక వరం అన్నాడు. ఆ దాని లెక్కలనే చూద్దాం. మనం 2019లో మనం ఈ లెక్కలన్నింటిని చూసినప్పుడు మొట్టమొదటగా ఈ స్కీమ్ ని ప్రకటించినప్పుడు ఈ స్కీమ్ కింద 11,84,00,000 మంది బెనిఫిషియర్లు ఉండే, అంటే లబ్ధిదారులు ఉండే. 3.87 అంటే 3,87,00,000లకు పడిపోయింది. 11,84,00,000 నుంచి 3,87,00,000కి లబ్ధిదారులు కోత విధించబడ్డారు. ఇది జరిగింది. తెలంగాణలో కూడా చూద్దాం. తెలంగాణలో 2019లో 39,10,00,000 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉంటే 2022 నాటికి అది 24,32,000 పడిపోయింది. దీని అర్థం ఏంటి? 2019లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఇది కేవలం 2019లో జరిగిన ఎన్నికల కోసం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టాడని అర్థమవుతోంది. This public meeting is happening at a time when our country is being sold to the interests of capitalists and imperialists. The interests of the capitalists and the imperialists are seriously detrimental to the interests of our farmers and agricultural workers. Under the present regime, more than ever before,
Our PSUs are being privatized, labor is being contractualized, and undue benefits are being given to the corporates. Even railways, roads, ports, airports, and defense services are being privatized. Under the guise of the national monetization pipeline, all major assets of the country are being sold off or leased out. ఖమ్మం పట్టణంలో ఈ బహిరంగ సభ జరిగే నాటికి ఈ దేశానికి ఏవైతే ప్రయోజనాత్మకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పెట్టుబడిదారులకు అలాగే సామ్రాజ్యవాదులకు ఈ ప్రభుత్వం తాకట్టు పెడుతూ వస్తున్నది, వాటిని అమ్మేస్తూ వస్తున్నది. వాటి కోసం, వాటి ప్రయోజనాల కోసం, వాటిని సంతృప్తి పరిచేందుకోసం రైతుల మీద, కార్మికుల మీద మున్నెన్నడూ లేనంత విధంగా అది దాడులు చేస్తున్నది. ఈ ప్రభుత్వ రంగాల్ని అమ్మడంతో పాటు వర్కర్లని, ముఖ్యంగా పర్మనెంట్ వర్కర్లని లేకుండా కాంట్రాక్ట్ వర్కర్ల పేరిట మొత్తం కాంట్రాక్చువలైజేషన్ తీసుకొచ్చేందుకోసం ప్రయత్నం చేస్తున్నది. వర్కర్లకు వచ్చే హక్కులని, వారికి వచ్చే లబ్ధిని మొత్తం కూడా కోత విధించి కార్పొరేట్లకి పరం చేస్తున్నది. రైల్వేలు చూసుకున్నా, రోడ్లు చూసుకున్నా, పోర్టులు చూసుకున్నా, ఎయిర్పోర్టులు చూసుకున్నా, రక్షణ రంగం చూసుకున్నా, ప్రతి రంగాన్ని గుండుగుత్తగా అమ్మేస్తున్నది, లేకపోతే ప్రైవేటీకరించేస్తున్నది. మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరిట, అంటే జాతీయ నగదీకరణ పథకం అనే పేరిట దేశానికి సంబంధించిన ముఖ్యమైన ఆస్తులన్నింటినీ కూడా అయితే అమ్మేస్తున్నది, లేకపోతే లీజుకి ఇచ్చేస్తున్నది. Despite completing 7.5 decades as an independent country, we have not been able to eradicate poverty, solve malnutrition, and end unemployment. Yet, the Union government is withdrawing from all welfare measures and schemes. They are also asking the state governments to do the same. To them, welfare is a freebie, but to us, welfare is the people's right. That is the difference in approach. In the Indian context right now, what is required is to oppose neoliberalism that considers people's rights as freebies and communalism that takes people attention away from the burning issues that they face in their day-to-day lives. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 7.5 దశాబ్దాలు అంటే 75 ఏళ్ళు అవుతుంది. ఈ 75 ఏళ్ళు అవుతున్న మన భారతదేశం అతి ముఖ్యమైన సమస్యల్ని ఇంకా ఎదుర్కొంటున్నది. అందులో పౌష్టికాహార లోపం, అంటే తిండి లేకపోవడం అనే ఒక జబ్బుని మన దేశం ఎదుర్కొంటుంది. నిరుద్యోగం ఇంకోవైపు గట్టిగా పెద్దగానే ఉంది. ఇంకోవైపు ఈ నిరుద్యోగాన్ని, అట్లే పౌష్టికాహార లోపాన్ని రూపుమాపకుండా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తాన్ని, సంక్షేమ పథకాల మొత్తాన్ని కూడా ఒకదాని వెనుక ఒకటి కోత విధించుకుంటూ వస్తున్నది. ప్రభుత్వం ఏమంటుందంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా, ముఖ్యంగా పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఉచితాలు అని సంబోధిస్తుంది. కానీ మనం ఏమంటున్నామంటే ఈ ఉచితాలుగా కావు, ఈ పేదల హక్కులు అని మనం చెప్తున్నాం. ఇదే మనకి కార్పొరేట్లకి తేడా, ఇదే మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా. ఈ తేడాతోనే మనందరం ఇప్పుడు ఇంకొక కర్తవ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే మొత్తం నూతన ఆర్థిక విధానాలు, నయా సరళీకృత ఆర్థిక విధానాలతోని ఈ ప్రభుత్వం అట్లాగే మతోన్మాదాన్ని జోడించేది మన మీద దాడి చేస్తూ వస్తున్నదో, వాళ్ళు మన సంక్షేమ పథకాలను దెబ్బతీస్తున్నారో వాటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. For that, you need an ideology that has a sound understanding of both communalism and neoliberalism, and a political party that functions based on that ideology. That is where political parties such as CPIM and organizations such as Aiawu become relevant. We not only have a political program to resist communalism, but also have an economic program that can present an alternative to neoliberalism. That is the alternative being pursued by the CPIM-led LDF government in Kerala. మనం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద నయా సరళీకృత ఆర్థిక విధానాన్ని వ్యతిరేకించాలంటే ఒక బలమైన సిద్ధాంతం కలిగిన ఒక శక్తి మనకు ఉండాలి. అలాంటి శక్తి ఈరోజు భారతదేశంలో ఏది?
అది సిపిఐఎం మాత్రమే. అట్లాగే ఆ సిపిఐఎంతో పాటు అడుగులో అడిగేస్తూ వస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం కూడా ఈరోజు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నది. ఈ సిద్ధాంతంతోనే మనం మతోన్మాదాన్ని, అట్లే నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న, నయా సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తున్న ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదిరించగలం. మనం అట్లాంటి ఉదాహరణని ఎల్డిఎఫ్, లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం నడుపుతున్న కేరళలో మనం అలాంటి ఉదాహరణ మనం చూడొచ్చు. Like Telangana, Kerala has also been a hotbed of agricultural workers and progressive movements. In Kerala, the Reformation movement has struggled against social inequality and to secure education even for the backward sections of the society. The Communist Party intertwined the social content of that movement with the struggles for the economic liberation of the people. తెలంగాణలో లాగే కేరళలో కూడా ముఖ్యంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి, అట్లే పురోగామి శక్తులకు సంబంధించిన అనేక పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. అయితే మేము అక్కడ చేసింది ఏంటంటే, ఈ పోరాటాలకి, ముఖ్యంగా ఆర్థిక పోరాటాలకి సామాజిక ఇన్ఈక్వాలిటీ, సామాజిక అసమానతల్ని, అట్లే విద్యకు సంబంధించిన అంశాలని, వెనుకబడిన తరగతులకు సంబంధించి విద్య, సంస్కృతికి సంబంధించిన అంశాలని ఆ పోరాటాలకు జత చేశాం. ఇట్లా జత చేయడం ద్వారా ఆ ఉద్యమాలు చాలా గట్టిగా నిర్వహించబడి అద్భుతమైన ఫలితాలను సాధించాయి. Issues such as class exploitation, wage inequality and working conditions were taken up by the party. This created a situation in which exploitation is far lesser in Kerala as compared to other places in the country.